ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 9 శ్లోకము 27ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయం పేరు రాజవిద్య రాజగుహ యోగం. అంటే ఇది విద్యలలోకెల్లా రాజు మరియు అత్యంత రహస్యమైన జ్ఞానం. ఈ అద్భుతమైన శ్లోకంలో శ్రీకృష్ణుడు మన ప్రతిచర్యను ఆధ్యాత్మికంగా ఎలా మార్చుకోవాలో అనే ఆచరణాత్మక మార్గాన్ని చూపిస్తాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ కుంతీపుత్రుడవైన అర్జునా, నువ్వు ఏ పని చేసినా, ఏది తిన్నా, ఏది యజ్ఞంలో అర్పించినా, ఏది దానంగా ఇచ్చినా మరియు ఏ తపస్సు ఆచరించినా అదంతా నాకే అర్పణగా చెయ్యి అని శ్రీకృష్ణ భగవానుడు స్పష్టంగా చెబుతున్నాడు. మన జీవితంలో చేసే ప్రతి చిన్న పనిని కూడా ఒక పవిత్రమైన పూజగా మార్చుకునే అద్భుతమైన మార్గమిది. మనం చేసే కర్మ మారదు, కాని కర్మ వెనుక ఉన్న భావన మారాలి. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, జీవితాన్ని సంపూర్ణ సమర్పణ భావంతో జీవించడం. నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని మరియు దాని ఫలితం నాది అనే మమకారాన్ని వదిలిపెట్టాలి. ప్రతిదీ ఆ భగవంతుని సేవగానే భావించినప్పుడు మన చర్యల వల్ల కలిగే పాపపుణ్యాల బంధం మనకు అంటదు. అప్పుడు మనసు ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది. ప్రతి చర్య ఒక ప్రార్థనగా మారుతుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం భోజనం చేసే ముందు ఈ ఆహారం ఆ భగవంతుని ప్రసాదం అని భావించి స్వీకరించాలి. మన ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇది కేవలం జీతం కోసం కాదు, భగవంతుడు నాకిచ్చిన బాధ్యత అని ఆయన సేవ చేస్తున్నానని భావించాలి. ఇతరులకు సహాయం చేసినప్పుడు వారిలో ఉన్న పరమాత్మకే సేవ చేస్తున్నానని అనుకోవాలి. ఇలా చేస్తే మన ప్రతి పని యోగంగా మారుతుంది, మన జీవితం ధన్యమవుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.